హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ సొసైటీ ఆఫ్ స్నో. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అండ్ ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. 2 hours 25 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 1-2 చోట్ల కొంచెం అడల్ట్ సీన్స్ లా అనిపిస్తాయి, రిమైనింగ్ అంతా ఓకే. కానీ పిల్లలతో అస్సలు చూడొద్దు. మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే ఇది మొదట ఒక రియల్ ఇన్సిడెంట్. సో 99% అక్కడ జరిగిందే చూపించారు. 1972లో ఉరుగ్వే కంట్రీకి చెందిన ఒక ఫ్లైట్ జర్నీలో ఉండగా ఒక పెద్ద మంచు ఎడారిలో కూలిపోతుంది. ఆ ఫ్లైట్ లో టోటల్ గా 45 మెంబర్స్ ఉంటారు. అందులో 19 మెంబర్స్ ఒకే టీమ్ కి చెందిన రగ్బీ ప్లేయర్స్. పైలట్ చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది. వారికి అక్కడ ఏ హెల్ప్ దొరకదు. 72 రోజులు అలానే ఉండిపోతారు. సో అందులోని కొంతమంది చనిపోతారు, కొంతమంది సర్వైవ్ అవుతారు. వారు ఎలా సర్వైవ్ అయ్యారు, అక్కడ నుండి ఎలా తప్పించుకున్నారు, ఆ టైంలో వారి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది మిగిలిన కథ. మొదట ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇది ఒక నిజమైన కథ. మనకు చూసేప్పుడు అమ్మ బాబోయ్ అక్కడ ఎలా ఉంటామనిపిస్తుంది. కానీ వారక్కడ 72 రోజులు స్పెండ్ చేశారు. తినడానికి ఏమీ లేక, మంచులో నీళ్లు దొరక్క, ఒక్కొక్కరు చనిపోతుంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఆకలి వేసి మనిషినే తినాల్సి వస్తే అనుకోవడానికే మనకి ఎలా ఉంటుంది, కానీ వారు అనుభవించారు. సో అందుకే ఈ సర్వైవల్ మూవీని తప్పకుండా చూడాలి. రియల్ ఇన్సిడెంట్ కాబట్టి ప్లస్లు మైనస్లు రేటింగ్స్ చెప్పకూడదు అన్నది నా ఫీలింగ్. కొన్ని చోట్ల బోర్ కొట్టే ఛాన్స్ ఉంది, బట్ తప్పకుండా ఈ సినిమాని అయితే చూడండి. చూసాక ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.